ఎంత ఎండలోనైనా చాయ్ తాగే మేము ఈరోజు చాయ్ తాగుదామంటే ఆలోచిస్తున్నాం. ఇలా పొద్దుగాల మాకు తెలియకుండా 3 బాటల కాడ నిమ్మకాయలు దొక్కినట్టు మాకు అర్థమైంది. హలో మామాస్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ఇన్స్టిట్యూట్కి వచ్చిన బండి పార్కింగ్ చేద్దామని కిందికి వెళ్తే ఇన్ని బండ్లు కనిపించినాయి. ఏందమ్మా స్టూడెంట్స్ ఇంతమంది వచ్చారా అని వెనక తిరిగి చూస్తే చింటూ బాయ్ కనిపించిండు. హాయ్ బాయ్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చిన. పార్కింగ్ పెట్టుకోమంటే పార్కింగ్ పెడుతుండు. మీ అందరికి హాయ్ చెప్పమంటే డైరెక్ట్ నమస్కారమే చెప్తుండు. సరే పోదాంపా అని చెప్పేసి లిఫ్ట్ కాడికి వచ్చినాం. సక్సెస్ఫుల్ గా లిఫ్ట్ ఎక్కినాం. చింటూ బాయ్ ఏదో పాట పాడుతుండు. నిషుబాయ్ ఉండి చాయ్ పిత్తలమే పిత్తలో నువ్వు వద్దు నీ సోబొద్దు అంటుండు. చాయ్ వల్ల సోబత్ పోట్టుకునేందుకని బాగా చాయ్ తాపిస్తా అని చెప్పిన. అట్లా చెప్పినో లేదో మా గ్యాంగ్ 2 నిమిషాలలో బిల్డింగ్ దిగింది. ఇప్పుడు మెల్లగా నడుచుకుంటూ టీషా దగ్గరికి వెళ్తున్నాం. అలా వెళ్తూ మేము దిగబోయే చిన్న షార్ట్ ఫిలిం గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. నిరంజన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఎందుకంటే ఆయన ఈ షార్ట్ ఫిల్మ్ కి రైటర్ కాబట్టి. ఎంత ఎండలోనైనా చాయ్ తాగే మేము ఈరోజు చాయ్ తాగుదామంటే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఎండ కొడతలేదు కానీ ఉబ్బరం బాగేస్తుంది. ఈ ఉబ్బరానికి చాయ్ తాగాలని మేము అనుకోవట్లేదు. అందుకే మా ప్లాన్ చేంజ్ చేసి కూల్ డ్రింక్ తాగుదామని ప్లాన్ చేసినాం. అదృష్టం బాగాలేకపోతే అట్టిపని తిన్నా పాలు తీరుతాయి అన్నట్టు అసలు తీసుకున్నామని వచ్చేసరికి కూల్ లేదు, అందుకని వాళ్ళు పెట్టి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇలా పొద్దుగాల మాకు తెలియకుండా 3 బాటల కాడ నిమ్మకాయలు దొక్కినట్టు మాకు అర్థమైంది. ఇదంతా కాదు, ఎండలకి మజ్జిగ తాతనే బెటర్ అని చెప్పేసి జ్యూస్ బండికి అడిగి పోయినాం. ఆయన మాకు తప్ప జ్యూస్లు అందరికి ఇస్తుండు. ఇట్లా కాదని చెప్పేసి అటు ఇటు చూసినా మళ్ళీ అడిగిన, తమ్ముడు మీరు ఉన్నారు కదా అని చెప్పేసి చల్లటి మజ్జిగ ఇచ్చిండు. చల్లగా కడుపులేసినాం. మళ్ళీ ఇన్స్టిట్యూట్కి బ్యాక్ అయినాం.